సార్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే బెయిల్ ఆల్రెడీ వచ్చింది. ఒక కేసు మీద బెయిల్ వచ్చింది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మనం బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? అది మన చేతుల్లో ఏముంది, న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఒకటి గుర్తుపెట్టుకో వెంకటో, తప్పులెన్నువారు తండోపతండంబులు నురువి జనులకెల్ల నుండునొక తప్పు తమ తప్పులు ఎరగరయ్య విశ్వదాభిరామ ఇంగురవేమ అని అంటారు. తప్పులు చేయడం అనేది మానవ సహజం, సరిదిద్దుకోవడం ఉత్తముల లక్షణం. కాబట్టి ఆ రోజు ఒక అధికార మదంతో అనుకోవచ్చు, అహంకారంతో అనుకోవచ్చు, నోటికి పని చెప్పారు. కాబట్టి ఈ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మంచి మాటలు మాట్లాడుకోవచ్చు, అదే నోరు తోటి మంచి మాటలు కూడా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుని చూసి విర్రవీగితే కాలం మారిందనుకో, పరిస్థితులు ఇలాగే తగలాడతాయి. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళని తిట్టడం కోసం కాదు మనం ఉండేది. మనం ప్రజలకు ఏం చేశాం, మనం నమ్ముకున్న నియోజకవర్గానికి ఏం చేశాం, ఒకరిని దూషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందువల్ల ఏంటంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే నోటి దోలకి జరుగుతున్నటువంటి పనిష్మెంట్. రెండోది ఏంటంటే అవినీతికి సంబంధించినటువంటి ఒక పెద్ద విశేషం ఉంది. అది ఏంటంటే ఓట్ల కోసం ప్రజలను అడ్డం పెట్టుకొని, అంటే ఒక ఎమ్మెల్యే అయితే ఏమైనా చేయొచ్చా? ఇది మనం వ్యాలిడ్ పాయింట్. ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన పుడింగా అయితే ఏంటి? గ్రామంలో సర్పంచ్ ఉంటాడు, గ్రామంలో ఎంపీటీసీ ఉంటాడు, తర్వాత మండల స్థాయిలో జెడ్పీటీసీ ఉంటాడు, మండలానికి ఒక మండలాధ్యక్షుడు ఉంటాడు. కానీ అల్టిమేట్గా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎందుకో పుడింగి చేష్టాలు చేస్తారు. అధికారులు అందరూ వాళ్ళ ఇంట్లో ఏమన్నా బానిసలా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా గులాంగిరి చేయాలా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఏర్పడింది వెంకట గారు. నేటి నవతరం యువతరం ఆలోచించాల్సిన అంశం చాలా కూలంకషంగా, అసలు మీ పెత్తనం ఏంట్రా అని నేను అంటున్నా. మీరందరూ ప్రజలకి జీతగాళ్ళు, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా ప్రజలు నియమించుకున్న జీతగాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్. ఇప్పుడు ఎవరైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే గతంలో ఇళ్ల పట్టాలు, నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పి కూడా కేసు అయింది. ఒక బెయిల్ తో బయటకు వద్దామనే లోపు ఇంకో కేసు అవుతుంది. ఇది ఏంటి అసలు? నేననేది ఇదే రాజకీయ క్రీడ అంట. ఈ రాజకీయ క్రీడలో ఒక వ్యక్తి చేసినటువంటి నియంత్రిత పాలన ఫలితంగా అనుభవిస్తున్నారు. వ్యక్తి కోసమా రాష్ట్రం కోసమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందరూ ఏం చేశారంటే ఒక వ్యక్తి చుట్టూ తిరిగింది. అతనే చట్టం, అతనే రాజ్యపాలకుడు, అతనే రాజ్యకాంక్ష ఉంది, అతను చూసుకొని ఎర్రవీగారు. ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తొండాలుగా వచ్చి తిప్పి కొట్టారు. తిప్పి కొడితే ఏమైంది? ఎగిరి పడిన వాళ్ళందరి పరిస్థితి ఏంది? అందువల్ల ఏంటంటే మీరు మంచి మనుషుల పక్కన మీరు ఉంటే మీకు మంచే జరగద్దు, చెడు జరగదు. 10 మంది వస్తారు నీకోసం. చెడుతో సామాసం చేస్తే నీకు చెడ్డ బుద్ధులే వస్తాయి. ఇది కదా. అందువల్ల ఏంటంటే చేసిన కర్మ, చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కర్మకి ఫలితం. అందువల్ల ఆలోచన విధానాల్లో ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్, నవతరంగా వచ్చినటువంటి నవతరం యువతరం కూడా అభివృద్ధి వైపు ప్రశ్నలు సంధించండి. మీకేం కావాలో ప్రశ్నలు సంధించండి. నేను ఒక్క ముచ్చట చెప్తాను, ఎక్కడితో వద్దు, మా నియోజకవర్గం గురించే చెప్తాను. బాగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం మా ఉదయగిరి నియోజకవర్గం. ఓకే, అర్థమైందా? ఈరోజు మా ఉదయగిరి నియోజకవర్గం దుస్థితి, నేటి పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక్క గవర్నమెంట్ పాలిటిక్ కళాశాల లేదు. విన్నామా కన్నామా? మేము అది చేసేసాం, మేము ఇది చేసేసాం, ఓడబోడి చేసినాం అంటుంటారు కదా. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఒక్క గవర్నమెంట్ 8 మండలాలలో ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల లేదు, ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల లేదు, ఒక సరైన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఇటువంటి నియోజకవర్గం చూసామా కన్నామా? సోమశిల ప్రాజెక్టు పక్కన మా డ్యామ్ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, అర్థమవుతుందా, ఎక్కడున్నాడో కూడా ఎవడికి తెలియదు.
కానీ సోషల్ మీడియాలో చూస్తే రామానాయుడు ఈరుడు ధీరుడు అంటారు. నేను అంటుంటా, రా నా నియోజకవర్గానికి, మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చావు ఇరిగేషన్లో, నీ నియోజకవర్గానికి ఎంత కేటాయించుకున్నావు? మంత్రి దృష్టిలో రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత మంత్రిది. అంతే బహుళార్థక సార్థక ప్రాజెక్టులు వేరు, ఇవాళ పోలవరం డ్యాము లాంటి పెద్ద పెద్దవి ఉంటాయి, అవి రాష్ట్ర ఉమ్మడాస్తి, అవి కట్టాలా కాదని ఊరను. ఇప్పుడు పోలవరం టు బనకచెర్ల అది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు. కానీ ఇరిగేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే నిమ్మల రామానాయుడు సాధించిన ఘనకార్యాలు ఏంటంటే, మా ఉదయగిరి నియోజకవర్గంలో కనీసం ఒక్క డిపిఆర్ ఆమోదించిన ప్రాపాన పోల ఇరిగేషన్కి సంబంధించి. అదే ఆర్ఎండ్బికి సంబంధించి కొన్ని ప్రధానమైన రోడ్లు ఉన్నాయి మాకు, దాని మీద ఏంటి డిపిఆర్లు అంటే ఎవరు చేపించాలా డిపిఆర్లు? అధికారులు మాటింటున్నారా? దాసోహం అంటున్నారు జిల్లా మంత్రికి. ఇది కరెక్ట్ కాదు కదా. రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరినీ సమదృష్టితో చూడాలి. ఇలా అంగన్వాడీ బిల్డింగ్లు ఉండే వెంకట గారు, అంగన్వాడీ బిల్డింగ్స్ ఉంటాయి. అంగన్వాడీ బిల్డింగ్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత చెప్పన 12,50,000. ఓకే, అర్థమవుతుంది. అంగన్వాడీ బిల్డింగ్లు 12,50,000 ఒక బిల్డింగ్ కాస్ట్. 5 సెంట్ల స్థలము ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తే దానికి పంచాయతీ రిజర్వేషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ పంచాయతీ రిజర్వేషన్ తర్వాత ఎంఆర్ఓ సంతకం పెట్టాలా, ఎంబీఓ సంతకం పెట్టాలా, ఎంఈఓ సంతకం పెట్టాలా, ఐసిడిఎస్ ఆఫీసర్కు గుర్తింపు చేయాలా, ఐసిడిఎస్ ఆఫీసర్ జిల్లాధికారికి చెప్పాలా, జిల్లాధికారి ఎత్తుకొని పోయి మంత్రికి చెప్పాలా, మంత్రికి పోయి మళ్ళీ మంత్రికి చెప్పాలా, పైకి పోయి కిందకు పోయి ఫైల్ కింద కదిలాలకే దేవుడు అవపడుతున్నాడు. ఇదే పరిపాలన. ఏ సెంటర్లో అయినా అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు ఎన్ని ఉన్నాయి? 12,50,000 అంటే 125 కోట్లు కానీ ఖర్చు పెడితే దాదాపు 1000 అంగన్వాడీ కేంద్రాలు తయారైపోతాయి. ఎంత? 125 కోట్లు ఖర్చు పెడితే అద్దె కొంపల్లో వర్షం వస్తే కూలిపోయే దాంట్లో. ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళు అంగన్వాడీ సెంటర్లా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత లేదా? అదేమంటే వచ్చి 10 నెలలే కదా అంటారు. ఇంకెంత సమయం కావాలా నీకు? కేవలం నేను ఒకటి ఉండే ఐ&పిఆర్ మినిస్టర్ ఉన్నాడు, కొలుసు పార్థసారథి అని ఉంటాడు ఐ&పిఆర్ మినిస్టర్. ఎందుకు దాపెట్టుకుంటుండవు? ఫైల్ ఎందుకు బయట పెట్టడం లేదు? సమాచార మంత్రి వర్యులు ప్రజలకి ఇప్పటికప్పుడుకి సమాచారం పెంచాల. నేను అడుగుతుండ కొలుసు పార్థసారథిని, ఇప్పటి వరకు ఈ కాలంలో అడ్వర్టైజ్ ముసుగులో మీరు దోచిపెట్టిన డబ్బు ఎంత? ఛానళ్ళకి, ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ మీరు దోచిపెట్టిన డబ్బు ఎంత? ఎవరికి ఏ పేపర్కి ఎంత ఇచ్చినో ఒక్కరో శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, చెప్తున్నారా?